పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్టీ టమాటా చట్నీతో కలిపి ఎలా చేయాలో ఈ వీడియో చూద్దామండి. అలాగే తినే కొద్దీ తినాలనిపించే బన్ దోశ ఎలా చేయాలో చూద్దామా. ఫ్లఫీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా అప్పటికప్పుడు చేసిస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలకు వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొలత ప్రకారం చెప్తున్నా, వీడియో సిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పులో ఒక హాఫ్ కప్పు పెరుగు, మీకు క్వాంటిటీ తెలియాలనేసి నేనైతే ఒక 10 రూపీస్ పెరుగుని హాఫ్ వేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లల కోసం అనేసి నేను దాన్ని స్కిప్ చేసి పెరుగుతో చేస్తున్నాను. బంగాళదుంప వేసేటప్పుడు పెరుగు వేయకూడదు. అయితే ఇక్కడ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ సోడా కంపల్సరీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వేసుకోండి. అదంతా మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకోవాలి. దోశల పిండి ఎలా వేసుకుంటాం సేమ్ అలా వేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మనం దీంట్లోనే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అసలు పిండి ఏమి రుబ్బే పని లేకుండా అప్పటికప్పటికి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దలైనా సరే చిన్నలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. నేను ఇక్కడ వెజిటేబుల్ కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటి, టమాటా ఒకటి, క్యాప్సికమ్ ఒకటి చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం అవి తింటూ ఉన్నప్పుడు మన పంటికి తగులుతూ పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా మనం చూసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఎక్కువ టైం పెట్టొద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది కలిపేసి మీరు వెంటనే దోశలు పోసుకోవాలి, బన్ దోశ. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే పిండి కొంచెం పులిసిపోయినట్టు అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఇది ఇంకెట్లా పక్కన పెట్టేసుకొని మనం బన్ దోశకి రెడీ చేసుకుందాం అంట. చిన్న ప్యాను మీ దగ్గర పోపు వేస్తారు కదా, చిన్న ప్యాను అది ఉంటే మీరు దాంతో చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి చిన్న బాండీతో చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి. నేనైతే బాండీ పెట్టేశాను కదా, ఇక్కడ కొంచెం నూనె వేస్తున్నాను చూడండి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే బన్ను దోశ కాబట్టి అది అంటుకోకుండా మంచిగా రావాలి. కాబట్టి ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా చుట్టూ బాండీకి అంతా అంటేలాగా వేసుకొని మనం ఇంకేసేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అంత బాగుంది. అప్పటికప్పుడు పిండి ఏమీ రుబ్బే పని లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఇది మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెడితేనే అది మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలకి ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపిస్తున్నప్పుడు ఇలా ఈవినింగ్ ఈ స్నాక్స్ కానీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ కూడా కదా. ఇలా 2 సైడ్లు గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తీసేసుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో బన్ దోశ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. సేమ్ ఇంతే అన్ని బన్ దోశలు ఇలాగే వేసుకొని రెడీ చేసుకోవాలి. నేను ఇంకోటి వేస్తున్నాను చూడండి. ప్రతిసారి కంపల్సరీ ఆయిల్ వేయాలి, ఎందుకంటే వేసినప్పుడు ఫస్ట్ దానికి అది అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెమైనా సరే ఆయిల్ వేయాలి. అలా వేసినప్పుడే బన్ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోమాకండి. అలాగే చూసారా, నాకైతే ఇది కొంచెం పెద్దగా ఉండటం వల్ల ఎక్కువ పిండి పట్టింది. ఈ పిండి దోశ పోసేటప్పుడు కంపల్సరీ మూత పెట్టే ఉడికించాలి, అప్పుడు అది ఫ్లఫీగా వస్తుంది. చూసారా, అన్ని దోశలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని మనం టమాటా పచ్చడికి రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే 1/2 కేజీ టమాటా, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా చట్నీకి. ఈ చట్నీతో ఈ దోశలు తింటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఈ పచ్చడి మిస్ అవ్వద్దు. అందుకే మీకోసం 2 కలిపి ఒకే వీడియోలో చూపిస్తున్నాను. చూసారా, ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి త్వరగా మగ్గిపోవాలి. ఇలా త్వరగా మగ్గటం కోసం మనం దీంట్లోనే కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. ఇలా వేసుకోవటం వల్ల టమాటా త్వరగా మగ్గుతుంది, అలాగే పచ్చిమిర్చి కూడా త్వరగా మగ్గుతుంది. కాబట్టి అప్పుడు 2 పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే మనం ఇది ఉడికించుకునేటప్పుడు మూత పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఉడికేటప్పుడు అది పేలుతుంది. కాబట్టి ఇక్కడ నేను కొంచెం పల్లీలు చూపిస్తున్నాను. స్పూన్ మోతాదులో తీసుకుంటున్నాను. ఇవి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఉడికేలోపు ఆ పల్లీలు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పల్లీలు దీంట్లో వేయటం వల్ల ఈ టమాటా చట్నీకి చాలా టేస్టీ వస్తుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా పల్లీలు వేసుకొని ఈ టమాటా పచ్చడిని రెడీ చేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేయటం వల్ల చింతపండు దీంట్లో త్వరగా వేడికి మగ్గుతుంది. అలాగే 10 రెమ్మలు చిన్నెల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. ఈ పచ్చడి కల్లా హైలైట్ ఏంటి అంటే ఈ చిన్నెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూను. చాలా టేస్టీగా ఉంటుంది చిన్నెల్లిపాయలు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను. ఎప్పుడైనా సరే నేను విడిగా అయినా కొంచెం చిన్నెల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీకు ఇష్టం లేకపోతే కొన్ని తీసుకోండి, ఒక 5 అయితే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా ఉడికించుకొని తర్వాత ఒకసారి తీసి చూద్దామండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా.
ఇది రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసుకొని ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందాక మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పల్లీలను కూడా దీంట్లో ఇలా వేస్తే కొంచెం మెత్తబడతాయి. ఇంక ఇవన్నీ కలిపి డైరెక్ట్ మనం మిక్సీ పట్టేసుకోవటమే. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుందామండి. మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి. చూసారా, బన్ను దోశలకి ఈ టమాటా చట్నీతో చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.